వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. ఒక్కో పంచాయతీలో ఒక్కో రకంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. చాలా పంచాయతీలు ఏకగ్రీవం అవుతుండగా కొన్ని పంచాయతీల్లో మాత్రం మాకు ఓటేయండి, మేము గ్రామానికి ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట అనే గ్రామం దగ్గర ఉన్నాం. ఈ గ్రామంలో మహిళకు వచ్చిన రిజర్వేషన్. ఒక మహిళ వనమ్మ నరసింహ యాదవ్ అనే మహిళ అభ్యర్థి బరిలో నిలిచారు. ఆమె దాదాపు ఈ గ్రామంలో 700 గడపలు ఉంటే 700 కుటుంబాలకు 5 లక్షల బీమా వర్తించేలా లైఫ్ ఇన్సూరెన్స్ చేపిస్తానని హామీ ఇచ్చారు. అట్లాగే ఆడపిల్లలు పుడితే 5,000 ఫిక్స్డ్ డిపాజిటు, అట్లాగే ఇట్లా 15 రకాల హామీలతో ఆమె ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రచారంలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తానికి అయ్యే ఖర్చు దాదాపు 1 కోటికి పైగా దాటుతూ ఉంది. అంటే ఆమె గ్రామానికి చేస్తానన్న ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాల విలువ దాదాపు 1.5 పై వరకు అవుతూ ఉన్నది. మరి ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ అభ్యర్థి ఇట్లాంటి 15 హామీలు ఇవ్వడానికి కారణం ఏంటి, గ్రామం మీద ఆమెకి ఎట్లాంటి మమకారం ఉంది, నిజంగా ఎట్లాంటి హామీలు ఇస్తూ ఉంది, ఆ హామీల పట్ల వీళ్ళు గ్రామంలో జనంలో రెస్పాన్స్ ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థి వినూత్నంగా 15 రకాల హామీలతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి గ్రామ అభివృద్ధికి సంబంధించి తనని గెలిపిస్తే ఏం చేయబోతున్నారు అనేది ప్రకటించారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది దాదాపు 50 లక్షల విలువ చేసే విధంగా 700 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబానికి లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా కట్టాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం వాటికి రెన్యువల్ ప్రీమియం కోసం దాదాపు 8 లక్షలు 42 లక్షల పైచీలకు వెచ్చించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరికి బీమా ఉండాలి, ఆ కుటుంబం బాగుండాలనే ఉద్దేశంతో అదొకటి మేనిఫెస్టో ప్రకటించారు. ఇట్లా 15 రకాలైన మేనిఫెస్టో ప్రకటించారు. ఈ 15 రకాల హామీలకు గాను దాదాపు 1 కోటి రూపాయల పైచీలకు వీళ్ళకి ఖర్చు అవుతుంది. ఒకవేళ వీళ్ళని గెలిపిస్తే, గ్రామ ప్రజలు వీళ్ళని గెలిపిస్తే 1 కోటి రూపాయల పైచీలకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ హామీలు వీళ్ళు ఎందుకు పెట్టారు, ఇంత పెద్ద మొత్తంలో హామీలు ఎందుకు పెట్టారు, గ్రామానికి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాల్ని వాళ్ళతో పాటు మనం అడిగి తెలుసుకుందాం. ఈ సర్పంచ్ అభ్యర్థి పేరు ఇక్కడ జనరల్ మహిళ వచ్చింది, కొత్తపేట రిజర్వేషన్ జనరల్ మహిళ పసుల వనమ్మ, ఆమె సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు. వాళ్ళ భర్త పసుల నరసింహ యాదవ్. అన్న చెప్పండి, ఏంది 15 హామీలు? ఎక్కడ నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల చరిత్రలో కూడా ఎక్కడ లేవు ఇట్లాంటి హామీలు, ఎందుకు ఇట్లా పెట్టారు? మా పేరు పసుల వనమ్మ నరసింహ యాదవ్, మాది కొత్తపేట గ్రామం, కేశంపేట మండలం, రంగారెడ్డి జిల్లా. నేను గతంలో 2006 నుంచి 2012 వరకు కొత్తపేట ఎంపీటీసీ, మండల వైస్ ఎంపీపీ కూడా నేను ప్రజలకు సేవలు అందించిన. అదేవిధంగా నేను మా గ్రామాన్ని అంటే ఒక మోడల్ గ్రామంగా తీసుకురావాలనేది నా ఆలోచన. అయితే దాన్ని నేను కొన్ని దిక్కులు తిరిగి వచ్చిన, నేను కాశీ కానీ అటు తిరిగి వచ్చినప్పుడు కొన్ని గ్రామాలు చూసిన. అదేవిధంగా నా ఆలోచన ఏంటంటే ఎందుకంటే ఊళ్ళలో బలహీన వర్గాల కుటుంబాలు ఉంటారు, ఆ కుటుంబాలను చూసి మనం ఈ బీమా పథకాలు పెట్టడం జరిగింది. అంటే దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీ గ్రామంలో? మా దగ్గర 700 కుటుంబాలు ఉంటాయి, ఇంచుమించు దాదాపు ఒక 30 to 700 కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు ఇంత పెద్ద హామీలు ఇస్తున్నారు కదా, దాదాపు 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తా అని హామీ ఇస్తున్నారు కదా, మళ్ళా మీ నేపథ్యం ఏంటి? మీకు ఈ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేంత స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? మీ నేపథ్యం ఏంటి? నా సొంత అంటే నేను మా పెద్దల ఆస్తిని ఒక దగ్గర అమ్ముకొని ఇంకో దగ్గర తీసుకున్నా. నా సొంత భూమిని అమ్మి అయినా గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఒక మోడల్ గ్రామంగా కొత్తపేట గ్రామాన్ని చేయాలనేది నా ఆలోచన. అంటే నేను గతంలో కూడా ఎంపీటీసీగా ఉంటే మండలంలో అందరు ఎంపీటీసీల కంటే నా ఎంపీటీసీ పరిధికి నేను నిధులు ఎక్కువ తీసుకొచ్చి సీసీ రోడ్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజు 2023లో కూడా నేను ఏ పదవి లేకున్నా కూడా ఢిల్లీ పోయి కిషన్ రెడ్డి గారితో మాట్లాడి 2 కోట్ల నిధులు తెచ్చిన కొత్తపేటకు, సీసీ రోడ్లు అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఈ ఊరు ఒక మాజీ సర్పంచ్ అయిన లీడరు ఒక 40 లక్షల రోడ్లు వేయగానే ఇక ఎమ్మెల్యే గారితో ఎట్లనో ఒత్తిడి చేసి నువ్వు రోడ్లు వేయద్దని సగం పైసలు ఆపేసాడు. మనం వదిలేసినాం అంతకేం కాదు. ఎంతమంది బరిలో ఉన్నారు ఇప్పుడు? మీరు నీతో పాటు వనమ్మతో పాటు ఎంతమంది బరిలో ఉన్నారు? ప్రజలు ఎటువైపు ఉన్నారు? మీకు తెలుస్తుంది కదా, నాడి తెలుస్తుంది కదా ప్రజల నాడి. నాకు
అంటే ఎవరి దగ్గరికి పోయినా మహిళల దగ్గర కానీ యువకుల దగ్గరికి పెద్దల దగ్గరికి ఎవరి దానికి పోయినా ఎందుకు బిడ్డ నువ్వు 5 సార్లు ఓడిపో 3 సార్లు ఓడిపోయినావు, ఈ ఒక్కసారి నీకు అవకాశం ఇస్తాం, వాళ్ళు ఎవరైనా ఉండని. ఒక ఆయన 20 ఏళ్ళు చేసిండు, ఒక ఆయన 5 ఏళ్ళు చేసిండు, నీకు అనుభవం ఉంది, ఇంతకుముందు 2-3 సార్లు ఓడిపోయినావు, ఈ ఒక్కసారి నీకు అవకాశం ఇస్తామని మా గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, పెద్దలు అందరూ నన్ను ఆదరిస్తున్నారు. మంచిగానే నన్ను గెలిపిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. వాళ్ళు ఎట్లాంటి హామీలు ఇచ్చారు అంటే మామూలుగా వాళ్ళు డబ్బులు ఇవ్వడమా, లేదంటే ఇంకా ఇంకా కొన్ని హామీలు ఉంటాయి కదా, వాళ్ళు ఎట్లాంటి హామీలు ఇస్తూ ఉన్నారు? ఇంకా వాళ్ళు ఏం హామీలు ఇస్తలేదు. ఒక ఆయననేమో 20 ఏళ్ళ నుంచి నేను సర్పంచ్ని, నేను చేస్తాను, నాకు గవర్నమెంట్ అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన నేను 5 ఏళ్ళు సర్పంచ్ చేసినా, నేను పనులు చేస్తాను ఒక సర్పంచ్ అంటాడు. మనమేం అలాంటిది కాదు. మన పబ్లిక్ ఇబ్బంది కాకుండా మనం ఈ బీమా ప్రీమియం అందుకే పెట్టినా, ఈ మహిళలకు పిల్లలు చిన్న పిల్లలు పుడితే 5,000 డిపాజిట్ చేస్తాను అందుకే పెట్టినా. అదేవిధంగా కళ్యాణం అయితే పుస్తమెటలు కూడా బీద వాళ్ళకు పుస్తమెటలు ఇస్తాను పెట్టినా. అదేవిధంగా ఈ ఒక ఇల్లు కట్టుకుంటే స్లాబ్ పడే రోజు వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఆ రోజు 21,000 ఇస్తాను ఉచితంగాని ఈ బీమా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా చనిపోతే కూడా కొంత పేదలు ఉంటాయి, దహన సంస్కారాలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, మృతదేహాన్ని తీసుకుపోవడానికి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. దానికి కూడా మీరు హామీలో పొందుపరిచినట్టున్నారు, అట్లాంటి ఇబ్బందులు ఉండేనా మీ ఊళ్ళో? ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి మా ఊళ్ళో. చనిపోయినప్పుడు మేము కూడా అంటే ఈ మధ్యకాలంలో ఇస్తలేను, అంతకుముందు 2,000, 3,000, 5,000 ఇచ్చేటోళ్ళం, కొంతమంది ఇస్తారు ఇప్పుడు కూడా. అయితే నేను కూడా ఏంటంటే ఆలీలు ఇచ్చేదానికంటే ఒక వాహనం కొనుక్కొచ్చి గ్రామ పంచాయతీకి పెడితే ఆ వాహనం ఫ్రీగా ఇవ్వచ్చు. అదేవిధంగా మన చావు ఖర్చు కూడా ఒక 10,000 ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అంటే ప్రతి గ్రామంలో ప్రస్తుతం ప్రభుత్వ బడులంతా వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజల మీద ఉంటుంది, ఇలాంటి సర్పంచ్ అభ్యర్థుల మీద ఉంటుంది. గ్రామ బడి కోసం కావచ్చు, బడిలో చదువుకునే పిల్లల కోసం కావచ్చు, ఏం చేస్తారు మీరు? నేను అంటే గతంలో కూడా నేను మా కొత్తపేట గ్రామానికి 50 లక్షల స్కూల్ బిల్డింగ్ చెప్పి నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు. అంటే నాకు ఊరు అంటే కొంచెం ప్రేమ, ఎందుకంటే నేను స్కూల్లో ఎక్కువ చదువుకోలేదు కనుక మధ్యతరగతి కుటుంబంకి వెళ్ళి వచ్చిన కనుక నా కొడుకు కానీ నా బిడ్డ కానీ పిల్లలని నేను చాలామందిని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన. గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అయితే మనం ఒక దేవాలయంలాగా చూస్తాం. ఇప్పుడు కూడా పిల్లలు అనలేదని ఆట పోటీలు ఉంటే ప్రతిదానికి నన్ను ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే కూడా నన్ను చేతుకుంటూ ఇచ్చేస్తాను నేను. మీరు ప్రకటించిన 15 హామీలలో ఒక హామీ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది, నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో గ్రామంలో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని మీరు పెట్టినారుగా. ఎట్లా కల్పిస్తారు, దానికోసం ఏం చేస్తారు? మన షాద్నగర్ తాలూకాలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మనం సర్పంచ్ గెలిచినాం అనుకో, ఒక పెద్ద లీడర్ తోటి మాట్లాడి ఆ కంపెనీలలో నేను ఆ కంపెనీలో పని చేపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ఏ పదవి లేకుండానే కొత్తపేట గ్రామంలో ఒక 2-3 నేను కంపెనీలలో పెట్టించిన నేను గతంలో. ఇప్పుడు కూడా నేను సర్పంచ్ గెలిపిస్తే నేను కంపల్సరీ ఆ యువకులకు నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళ అర్హతను బట్టి. అది ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఉన్నది మీ ప్రచారం? మీ ఓటింగ్ ఎప్పుడు, ప్రచారం ఎన్ని రోజులు ఉన్నది? ఇప్పుడు జనాలకు ఎట్లా తీసుకెళ్తా ఉన్నారు మీ హామీలు? జనాలు ఏమంటున్నారు మీ హామీల మీద? మా హామీలు ఇంకా అంటే ఈరోజే స్టార్ట్ అయినాయి. అందరు ఏమంటారు అంటే మంచిగా పెట్టినావు, ఇవి అందరికీ ఉపయోగమయ్యేటట్టు పెట్టినావు, మంచిగా ఉంటుంది, నీ ఒక్కసారి నేను గెలిపిస్తాం అని చెప్తారు. ఇంక 8 రోజులే మాకు ప్రచారం ఉంది. 8 తారీఖు 9 తారీఖు వరకు, 11 తారీఖు ఎలక్షన్. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ప్రధానంగా డబ్బు, మద్యం కనిపిస్తూ ఉంటుంది. డబ్బులు పంచుతూ ఉంటారు, ఓటుకు 1000, 2000, 3000 చీరలు, అట్లాగే మద్యం విపరీతంగా ఫుల్ బాటిల్లో, క్వార్టర్లో, హాఫ్లో పంపిస్తూ ఉంటారు కదా. మీ దగ్గర అట్లాంటి పరిస్థితి ఉందా? అట్లాంటి మద్యం డబ్బులు ఇచ్చే ఏమంటారు ఆశ ఏమంటారు, అట్లాంటి ఆలోచన మీకు ఏమైనా ఉందా? నేను డబ్బులు ఆలోచన నాకు లేదు, మద్యం ఆలోచన కూడా లేదు. నేను ఒకటే చెప్తున్నా, 3 సార్లు ఓడిపోయినా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, గ్రామం అభివృద్ధి చేసి మీకు నేను రాత్రింబావులు మీకు మీ తోడ్పాటు ఉంటా అని నేను కోరుకుంటున్నాను. అలాని మా గ్రామ ప్రజలని అందరినీ, పెద్దలు చిన్నలు అందరినీ. ఏం చెప్తారమ్మా మీరు ఒక అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా మీ కొత్తపేట గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? మీరు కొత్తపేట గ్రామ ప్రజలకు నేను పసల వనమ్మ, మా భర్త పసల నరసింహులు యాదవ్, నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నా. మా భర్త ఇంతకుముందు 3 మలకల ఓడిపోయిండు. ఈసారి గెలిపించాలని మా ప్రజలను ఇమ్లాడుకుంటున్నాం. ఇక అందరూ వస్తావు వేస్తాము అని అంటుర్రు. మంచిగా నన్ను గెలిపించారు అనుకో,
ప్రతి ఒక్క మహిళ జల్మిస్ ఆడబిడ్డ బెంకుల పివిఎం కిట్ అని పెట్టిస్తున్నా 5,016 రూపాయలు. ప్రతి ఒక్క మహిళ పెళ్ళి అయినా పుస్తమెటలు కానుకగా ఇస్తున్నా. మగపిల్లగాని పెళ్ళి అయినా ప్రతి ఒక్క మగపిల్లగాని పెళ్ళి అయినా 5,016 రూపాయలు ఇస్తా అంటున్నా. పండుగకు రాఖీ పండుగకు ప్రతి ఒక్క మహిళకు చీరే సారే రాఖీ ఇవ్వాలని కోరుకుంటున్నా. నన్ను అందరూ మంచిగా నాకు గెలిపిస్తే ఇవన్నీ మా సొంతం డబ్బులతోటి చేస్తాం. ఈ ఇన్సూరెన్స్ సంబంధించి ఈ ఇన్సూరెన్స్ జీవిత బీమా చేయించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మీ ఊర్లో ఎట్లాంటి ప్రజలు ఉంటారు? నాకు కరోనా టైంలో కరోనా వచ్చింది. నాకే ఇన్సూరెన్స్ లేదు. నాకు 5 లక్షల రూపాయలు అయినాయి కరోనా వస్తే. అంటే అందుకని నేను ఏంటంటే బీద వాళ్ళకు మా దగ్గర కొంతమంది బీద వాళ్ళు ఉంటారు. ఆ బీద వాళ్ళకి ఇట్లాంటి ఇన్సూరెన్స్ చేపిస్తే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ వర్తించదని నాకు ఇన్సూరెన్స్ ఆలోచన వచ్చింది. అందుకే ఇన్సూరెన్స్ ఇలా ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ మీద పేదల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? వాళ్ళు మంచి పని చేసాం, మేము వేసాం నీ కోట అని చెప్తారు. ఈ 15 హామీలు ఉన్నాయి కదా, కొత్తపేటలో 15 అంశాలతో మేనిఫెస్టో ఏదైతే పెట్టినో అభ్యర్థి, ఈ 15 హామీల పట్ల ఇక్కడి జనం ఏమనుకుంటున్నారు? మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు అనే పేరు? పాండు నా పేరు. కొత్తపేట గ్రామం పాండు. ఏంటి ఎంతమంది ఉన్నారు అభ్యర్థులు బరిలో? 5 మంది అన్నాడు. 5 మంది ఉన్నారు. కాంగ్రెస్కి వెళ్ళి ఒకరు, టీఆర్ఎస్కి వెళ్ళి ఒకరు, బీజేపీకి వెళ్ళి 2 ఉన్నారు. ఒక డిఎస్పీ పార్టీ నుంచి విష్ణు అనే వ్యక్తి ఒకరు ఉన్నారు. మొత్తం కలిసి 5 మంది ఉన్నారు. ఏం హామీ ఇస్తున్నారు? గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి చేస్తారని హామీ ఇస్తున్నారు? అంటే 5 మందిలో 4 అయితే ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఒక అతను పసుల నరసింహ యాదవ్ వనం అనేట ఒక 15 హామీలు ఇచ్చారు. అందులో మేజర్గా 5 లక్షలది ఒకటి ఉంది బీమా. అంటే ఇప్పుడు బాగా చూస్తున్నాం కదా మనము, బైకులు ఎక్కువ నడుపుతారు, దానివల్ల యాక్సిడెంట్లు అయ్యి చనిపోతారు. అందులో కొందరు పేదవాళ్ళు చాలామంది ఉంటారు. అత్యవసరాల కోసము 5 లక్షలు రావాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన తెచ్చిండు. అది అందరికీ వర్తిస్తుంది. ఈ ఆలోచన తేవడం అనేది చాలా గొప్ప విషయం ఆయనకు. ఇలాంటి గ్రామ పంచాయతీలలో ఎవరు ఇలాంటి ఆలోచనలు చేయరు. అందరు ఏం చేస్తారంటే 5 లక్షలు ఇచ్చే బదులు మందు సీసాలు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, రేపు ఎలక్షన్లు అనేది కూడా ఇవాళ నైట్కు మంది ఇచ్చి పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకునే ఆలోచన వస్తుంది. కానీ నరసింహ యాదవ్కి ఎలాంటి పైసలు ఇవ్వకుండా, ఇలాంటి చెడలవాట్లు లేకుండా ప్రజలకు ఉపయోగపడే ఆలోచనతోటి ఇలాంటి బీమాలు పెట్టడం చాలా అరుదైన విషయం. ఇట్లా గ్రామ పంచాయతీలు ఎన్నడూ చూడలే, ఫస్ట్ టైం నేను చూస్తున్నా. చాలా గొప్ప విషయం అని భావిస్తున్నా. మరి ఎట్లా ఇప్పుడు ఈ హామీలో నమ్మి జనం ఓట్లేసే పరిస్థితి ఉందా ఈ ఊర్లో? వాళ్ళ మదిలో మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా వేస్తారు. వాళ్ళకు కూడా కొంచెం ఆలోచన రావాలి. ఎందుకంటే బీర్ సీసాలకు ఇట్లా వేరే దాంట్లోకి అలవాటు వాడకుండా సో ఇలాంటి ఆలోచనలు కొంచెం ఆలోచన చేసుకుని ఓట్లు వేస్తే ఖచ్చితంగా విన్ అవుతాడు. కానీ మంచి ఆలోచన కాబట్టి కొంచెం జనాలు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి పథకాలు ఎవరు పెట్టిన వాళ్ళను మనం ప్రోత్సహిస్తే ఈ 15 కాకుండా ఇంకా 15 యాడ్ చేసి కూడా నెక్స్ట్ టర్మ్ మళ్ళీ పెడతాడు అన్నది నా యొక్క ఉద్దేశం. ఏం పేరు తమ్ముడు? హరికృష్ణ అన్న. మీ ఊర్లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మన ఎవరేం హామీలు చెప్తున్నారు, ఎవరేం చెప్తున్నారు, ఓట్లు ఎవరికి పడే అవకాశం ఉన్నది? హామీలు అంటే ఇంకా ఎవరేమీ లేరు. ఒక నరసింహ ఏదో ఒకటి ఇచ్చిండు. ఆయన ఏమి ఇచ్చిందంటే ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళకి స్లాబ్కు ఒక 21,000 రూపాయలు. తర్వాత ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళికి పుస్తమెట్టలు, మగపిల్ల పెళ్ళికి 5,000 రూపాయలు. ఇట్లాంటి హామీలు అన్నీ ఇచ్చింది, బాగానే ఇచ్చింది. కాదు, జనాలు వాటిని రిసీవ్ చేసుకుంటున్నారా? జనాలు నమ్మే పరిస్థితి ఉందా? డబ్బులు ఇస్తే, మద్యం ఇస్తే ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకు నమ్మరన్న? నమ్ముతారు, ఉపయోగపడేట్టుగా నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు. జనాలు ఎందుకు నమ్మరు? రిసీవ్ చేసుకుంటారు. అదే గురించి చెప్తున్నాం జనాలకి. జనాలు కూడా మంచిగా ఉంది అంటారు చాలామంది టాక్ అయితే. ఈసారి నరసింహ యాదవ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.